హౌ టు అవాయిడ్ స్ట్రెస్. క్లిష్ట పరిస్థితి వల్ల కలిగే ఆందోళన లేదా సిచ్యువేషన్ బట్టి కలిగే మెంటల్ టెన్షన్. స్ట్రెస్ అనేది సహజమైన మానవ ప్రతిస్పందన. ఇది మన జీవితంలో సవాళ్లు మరియు బెదిరింపులను పరిష్కరించడానికి మనల్ని మోటివేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్టేజ్ లో స్ట్రెస్ ని ఫేస్ చేస్తారు. స్ట్రెస్ అనేది మనం స్పందించే విధానాన్ని బట్టి మన మొత్తం జీవితానికి పెద్ద తేడాను కలిగిస్తుంది. స్ట్రెస్ మనస్సు మరియు శరీరం రెండింటిని ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు స్ట్రెస్ మంచిదే. డైలీ యాక్టివిటీస్ ని పర్ఫామ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. టూ మచ్ స్ట్రెస్ శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. స్ట్రెస్ ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం వల్ల మన మానసిక మరియు శారీరక శ్రేయస్సు తోడ్పడటానికి మరియు స్ట్రెస్ తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. స్ట్రెస్ అనేది విశ్రాంతిని కష్టతరం చేస్తుంది మరియు ఆందోళన, చిరాకు వంటి భావోద్వేగాలకు గురి చేస్తుంది. తరచుగా కాన్సంట్రేషన్, హెడేక్, బాడీ పెయిన్స్, కడుపు నొప్పి మరియు నిద్ర సమస్యలకు దారితీస్తుంది. స్ట్రెస్ మన ఆహారపు అలవాట్లను కూడా దూరం చేస్తుంది. ఆకలిని తగ్గించడం లేదా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం పెరుగుతుంది. క్రోనిక్ స్ట్రెస్ ఇప్పటికే మన ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. మద్యం, పొగాకు మరియు ఇతర పదార్థాల వినియోగాన్ని పెంచుతుంది. ఇది యాంగ్జైటీ మరియు డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులను కలిగజేస్తుంది. దీనిని మెడికల్ కేర్ అవసరం కావచ్చు. జాబ్ ఇంటర్వ్యూస్, స్కూల్ ఎగ్జామ్స్, వర్క్ లోడ్ లేదా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ తో విభేదాల వంటి సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ఒత్తిడికి గురవడం సహజం. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసినప్పుడు స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ ని ఎలా కంట్రోల్ చేయాలి? తినడానికి, ఎక్సర్సైజ్ చేయడానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడాన్ని మరియు ఎంటర్టైన్మెంట్ కి ఒక షెడ్యూల్ తయారు చేసి దాన్ని ఫాలో అవ్వండి. టైంకి నిద్రపోండి. నిద్రపోయే చోటు ప్రశాంతంగా మరియు చీకటిగా ఉండాలి. నిద్రపోయే ముందు మొబైల్ యూజ్ చేయకూడదు. ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో మీ కష్టాలను పంచుకోండి లేదా మీకు నమ్మకం ఉన్న వారితో మీ కష్టాలను పంచుకోండి. ఇలా చేయడం వలన కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాం. హెల్దీ జ్యూస్ తాగండి మరియు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తినండి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రయత్నించండి. మీకు న్యూస్ చదవడం స్ట్రెస్ గా అనిపిస్తే న్యూస్ చదవడం తగ్గించండి. Thanks for watching. Please do subscribe for our channel.